శ్మశానాల అభివృద్ధి విషయంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం బలిఘట్టం శ్మశానానికి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల విలేకరులతో మాట్లాడారు. అన్ని చోట్ల శ్మశానాలు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. నర్సీపట్నంలో 5 శ్మశానాలను పార్కుల అభివృద్ధి చేస్తున్నాం. వీటిని సాయంత్రం వేళలో ప్రజలు సేద తీరే విధంగా రూపొందిస్తున్నామని చింతకాయలు చెప్పారు. ఇక బలిఘట్టం శ్మశాన అభివృద్ధి కోసం సీఎంఆర్ సంస్థ 20 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మిగిలిన 4 శ్మశానాల అభివృద్ధి కోసం సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకొచ్చిందని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రమణ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మనం రోడ్లు డెవలప్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. చనిపోయిన తర్వాత మనకి శ్మశానానికి తీసుకెళ్తారు. శ్మశానాలు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి. అసలు లోపల అడుగుపెట్టే పరిస్థితులు లేవు. అంటే నేను నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నర్సీపట్నం టౌన్లో మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు నేనున్న ఈ శ్మశానం పురాతనమైన శ్మశానం. దీన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన సీఎంఆర్ రమణ గారిని దీన్ని స్పాన్సర్ చేయమని అడిగాను. నేను స్పాన్సర్ చేశారు. ఎంతో దీనికి అంచనాగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దీనికి రమణ గారు దానికి సహాయం చేస్తున్నారు. దీని ఒక పార్క్ మాదిరిగా ఎవరన్నా శ్మశానానికి వస్తే పార్కులో ఉన్న ఫీలింగ్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే టౌన్లో కూడా మన మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. 5 శ్మశానాలకు ఇది కాకుండా మిగతా 4 శ్మశానాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అదే కాకుండా టౌన్లోనే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో 100 పంచాయతీలు ఉన్నాయి. మనకి 100 పంచాయతీల్లో కూడా శ్మశానాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి శ్మశానాలన్నీ కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని వెళ్ళే విధంగా ఒక పార్కులా డెవలప్ చేయడం కోసం కృషి చేస్తున్నాం. అంచేత ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆ శ్మశానాలను డెవలప్ చేయడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు అమలాపురం పట్టణంలోని వడ్డీ